చూసినట్లయితే లోహశాస్త్రం, దీన్ని ఇంగ్లీష్లో మెటలర్జీ అని పిలుస్తూ ఉంటాము. లోహశాస్త్రం, మెటలర్జీ. మరి లోహశాస్త్రం అంటే ఏంటంటే ఒక లోహాన్ని తయారు చేయాలి. ఒక లోహాన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తుంటామంటే ధాతువుల నుండి తయారు చేస్తుంటాము. ఆ ధాతువుల నుండి లోహాలను ఎలా తయారు చేస్తున్నామో వివరించే శాస్త్రమే ఏ శాస్త్రమే అంటే లోహశాస్త్రము. మరి ఆవర్తన పట్టికలో లోహాలు ఎక్కడున్నాయి అనేది మనకు కావాలి. మరి మూలకాలను ఎన్ని రకాలుగా విభజిస్తాము అనేది మనకు కావాలి. కాబట్టి మూలకాలను ఎన్ని రకాలుగా విభజిస్తున్నామే అంటే 3 రకాలుగా విభజిస్తూ ఉన్నాము. నెంబర్ 1 ఏమిటయా అంటే లోహాలు, మెటల్స్ అంటుంటాము. రెండవది ఏమిటయా అంటే అలోహాలు, నాన్ మెటల్స్ అంటుంటాము. మూడవది ఏమిటయా అంటే అర్ధలోహాలు, మెటలాయిడ్స్ అంటుంటాము. చూడండి, అసలు మూలకం అంటే ఏమిటంటే ఒకే రకమైన పరమాణువుల సజాతి పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడను. అవి ఎన్ని రకాలుగా విభజిస్తున్నామంటే లోహాలు ఒకటి, అలోహాలు ఒకటి, అర్ధలోహాలు ఒకటి. మరి మనం ఆవర్తన పట్టిక ఒకసారి తీసుకున్నట్లయితే ఈ ఆవర్తన పట్టికలో మరి మనకు 4 బ్లాకులు అని చెప్పాం. ఎడమ వైపు ఉండేటివన్నీ కూడా ఏం చెప్పామంటే ఎస్ బ్లాక్ మూలకాలు అని చెప్పాం. ఎడమ వైపు ఉన్నవి. రైట్ సైడ్ ఉండేటివన్నీ కూడా పి బ్లాక్ మూలకాలు అన్నాం. ఆవర్తన పట్టిక యొక్క కుడి వైపున అమర్చబడినవేమో పి బ్లాక్. ఈ మధ్యలో అమర్చబడిన మూలకాలు ఏంటివై అంటే డి బ్లాక్ మూలకాలు. కింద అమర్చబడిన మూలకాలు మనందరికీ తెలుసు ఏంటివై అంటే ఎఫ్ బ్లాక్ మూలకాలు. కాబట్టి గుర్తు రావాలి, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. మరి ఎస్ బ్లాక్ మూలకాలన్నీ కూడా ఒక హైడ్రోజన్ తప్ప మిగిలినవన్నీ కూడా ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి అంటే లోహ స్వభావాన్ని కలిగి ఉండను. ఆవర్తన పట్టికలో మరి పి బ్లాక్ మూలకాలలో ఎక్కువగా ఉండేటివి ఏంటివి అంటే అలోహాలకు సంబంధించినవి ఎక్కువగా ఉండను. అలోహాలు అంటే అలోహాలు మాత్రమే ఉండవు, దాంట్లో లోహాలు ఉంటాయి, అలోహాలు ఉంటాయి, అర్ధలోహాలు ఉంటాయి. కాబట్టి అలోహాలు ఆవర్తన పట్టికలో ఎక్కడ అమర్చబడినవి అంటే పి బ్లాక్ మూలకాలలో. మరి ఇంకోటి ఏం చెప్పినామా అంటే అర్ధలోహాలు అని చెప్పినాం. ఈ అర్ధలోహాలు చూడండి, ఈ విధమైన పసుపు రంగు గల మూలకాలన్నీ కూడా పసుపు రంగులో ఉండేవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే అర్ధలోహాలకు ఉదాహరణ. కాబట్టి బి అంటే బోరాన్, ఎస్ఐ సిలికాన్, జిఈ జర్మేనియం, ఏఎస్ ఆర్సెనిక్, ఎస్బి యాంటిమోనీ, టిఈ టెలూరియం, ఆస్టటిన్. ఆస్టటిన్ అనేది రేడియోధార్మిక మూలకం. కాబట్టి ఈ మూలకాలు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, బోరాన్, సిలికాన్, జర్మేనియం, ఆర్సెనిక్, యాంటిమోనీ వరకు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏంటివి అంటే మెటలాయిడ్స్ అంటుంటాం, అర్ధలోహాలు. మరి దీంట్లో లిథియం కానిచ్చి చూడండి, హైడ్రోజన్ వదిలిపెట్టండి. మిగిలిన ఫస్ట్ సెకండ్ గ్రూప్ మూలకాలు మంచి లోహాలండి. మంచి లోహాలకు ఉదాహరణ మొదటి గ్రూపు, రెండవ గ్రూపు. మంచి అలోహాలకు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఏ గ్రూపులు అంటే 16, 17వ గ్రూపు మూలకాలు మంచి అలోహాలకు ఉదాహరణ. అదే అర్ధలోహాలు, మంచి అర్ధలోహాలు ఏమేమి చెప్తామంటే సిలికాన్ ఒకటి, జర్మేనియం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి అర్ధలోహాలు అంటే ఇవన్నీ అర్ధలోహాలే, కానీ మంచి అర్ధలోహాలు అంటే ఈ 2 చెప్పాలి, సిలికాన్, జర్మేనియం చెప్పాలి. కాబట్టి మూలకాలు 3 రకాలు అనమాట. లెఫ్ట్ సైడ్ లోహాలు, ఈ రైట్ సైడ్ ఉండేటివన్నీ కూడా లోహాలే. ఇక్కడ ఎల్లో కలర్లో ఉండేటివన్నీ కూడా అర్ధలోహాలే. కాబట్టి మూలకాలను 3 రకాలుగా విభజిస్తా ఉన్నాం. ఒకటి లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు. ఈ లోహాలు తీసుకున్నట్లయితే ఏ గ్రూప్ అంటే మంచి లోహాలకు ఉదాహరణ ఫస్ట్ గ్రూప్ మరియు సెకండ్ గ్రూప్ మూలకాలు. మంచి అలోహాలు ఏమిటాయి అంటే 17వ గ్రూపు మరియు 16వ గ్రూపు మూలకాలు మంచి అలోహాలు. మంచి అర్ధలోహాలు ఎవరెవరై అంటే ఒక ఆయన ఎస్ఐ, ఇంకో ఆయన జీ. ఎస్ఐ అంటే సిలికాన్, ఇంకోటి జీ అంటే జర్మేనియం. మరి ఫస్ట్ గ్రూప్ మూలకాలను ఏమని పిలుస్తూ ఉంటామంటే ఒక పేరుతో చెప్పాం. ఏం పేరు అంటే క్షారలోహాలు అన్నాం. క్షారలోహాలు అన్నాం. ఇది ఫస్ట్ గ్రూప్ కాబట్టి ఎలక్ట్రాన్ విన్యాసం ఏమిటాయి అంటే NS1. ఈ ఫస్ట్ గ్రూప్ మూలకాలు లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. కాబట్టి దీంట్లో ఫ్రాన్షియం అనేది ఏ మూలకమై అంటే రేడియోధార్మిక మూలకము. కాబట్టి మొదటి గ్రూపులో రేడియో ధార్మికతను ప్రదర్శించబడే మూలకం ఏమిటి అంటే ఫ్రాన్షియం. మొదటి గ్రూపు మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి అంటాడు NS1. మొదటి గ్రూపు మూలకాల యొక్క పేర్లు ఏమిటి అంటాడు క్షారలోహాలు, ఆల్కాలీ మెటల్స్ అంటుంటారు. చూడండి, మరి రెండవ గ్రూపు మూలకాల పేర్లు ఏం పేర్లు అంటే క్షార మృత్తిక లోహాలు అంటాం. క్షార మృత్తిక లోహాలు, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఇది రెండవ గ్రూపు కాబట్టి ఎలక్ట్రాన్ విన్యాసం ఏమవుతుందంటే NS2. దీంట్లో మూలకాలు వచ్చేసి బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. కాబట్టి దీంట్లో చివరి మూలకం ఏంటంటే RA. రేడియం అనేది రేడియోధార్మిక మూలకము. ఏ గ్రూపులో అంటే సెకండ్ గ్రూపులో. ఈ 2 గ్రూపులు ఏంటివి అంటే మంచి లోహాలకు ఉదాహరణ, మంచి లోహాలు. మళ్ళీ దీంట్లో మంచి లోహాలు మళ్ళీ కంపారిజన్ చేసి ఎవరు చెప్పాలంటే ఫస్ట్ గ్రూప్ అనమాట. కాబట్టి అత్యధిక చర్యాశీలత గల లోహాలు, అత్యధిక క్రియాశీలత గల లోహాలు అని ఎవరు చెప్తామంటే ఫస్ట్ గ్రూప్ అని చెప్పాలి. మరి అలోహాలు ఎవరెవరు చెప్పామంటే 17th గ్రూప్, 16th. మరి ఈ ఆవర్తన పట్టికలో లోహాలు అనేవి ఎంత శాతం అంటే దాదాపు 75% కంటే ఎక్కువ మొత్తం కూడా ఏం కలవాయి అంటే లోహాలు. ఒకవేళ మనం ఆవర్తన పట్టికలో 118 ఉన్నాయి, కానీ 100 మూలకాలు ఉన్నాయి అనుకుంటే దాదాపు 75 మూలకాలన్నీ కూడా ఏంటివి అంటే లోహ స్వభావాన్ని కలిగి ఉంటును. కాబట్టి ఆవర్తన పట్టికలో అత్యధిక స్వభావాన్ని కలిగి ఉండబడే మూలకాలు ఏ లోహ స్వభావము, బి అలోహ స్వభావము, సి అర్ధలోహ స్వభావము అంటాడు. కాబట్టి లోహ స్వభావము దాదాపు ఎంత పర్సెంటేజ్ కంటే ఎక్కువ అంటే 75% కంటే ఎక్కువ. మరి ఈ 17th, 16th గ్రూప్ మూలకాలు దాదాపు ఏ స్వభావాన్ని కలిగి ఉంటున్నాయి అంటే అలోహ స్వభావాన్ని కలిగి ఉంటున్నాయి. దీంట్లో అన్ని కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. మరి 17th గ్రూప్ మూలకాలను మనం ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం. ఏం పేరు అంటామంటే హాలోజన్స్ అనాలి. హాలోజన్స్. మరి హాలోజన్స్ అంటే ఏంటివి అంటాడు. మరి హాలోస్ అంటే అర్థం ఏమిటి అంటే సముద్ర లవణాలు. జెన్స్ అంటే ఏర్పరిచేటివి, ప్రొడ్యూస్ చేసేటివి. కాబట్టి సముద్ర లవణాలను ఏర్పరచడం వలన 17వ గ్రూపు మూలకాలని ఏమని పిలుస్తున్నామంటే హాలోజన్స్. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ విన్యాసం ఏమవుతుంది అంటే ఇదివరకు మనం చర్చించుకున్నాం NS2 NP5 అంతే. చూడండి, 5 + 2 ఎంత 7 కాబట్టి 7వ గ్రూపు 17వ గ్రూపు అన్నమాట. చూడండి, ఈ 17వ గ్రూపు మూలకాలు ఏంటివి అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్ అంటాం. కాబట్టి హాలోజన్స్లో రేడియో ధార్మికతను కలిగి ఉండబడే మూలకం ఏమిటి అంటే ఏటి అంటే ఏమిటి అంటే ఆస్టటిన్. 17వ గ్రూపు మూలకాలలో రేడియో ధార్మికతను ప్రదర్శించేది. మరి 16వ గ్రూపు మూలకాలు కూడా చెప్పాం కదా అలోహాలకు ఉదాహరణ కొన్ని. ఈ 16వ గ్రూపు మూలకాలను ఏమని పిలుస్తూ ఉంటామంటే చాల్కోజన్స్ అనాలి. చాల్కోజన్స్.
చాల్కోస్ అంటే ఖనిజాలు. ఈ ఖనిజాలను ఏర్పరచడం వలన జెన్స్ అంటే ప్రొడ్యూస్ చేసేటివి, ఉత్పత్తి చేసేటివి. కాబట్టి ఖనిజాలను ఏర్పరచడం వలన 16వ గ్రూపు మూలకాలను ఏమని పిలుస్తూ ఉంటామయ్యా అంటే చాల్కోజెన్స్. మరి ఈ 16వ గ్రూపు మూలకాలు తీసుకున్నట్లయితే ఆక్సిజన్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, సెలీనియం కావచ్చు, టెలూరియం కావచ్చు, పొలోనియం కావచ్చు. ఇక్కడ పొలోనియం అనేది ఏమవుతుందయ్యా అంటే రేడియో ధార్మిక మూలకము. ఏ గ్రూపులోనయ్యా అంటే 16వ గ్రూపులో. కాబట్టి రేడియో ధార్మిక మూలకాల గురించి కూడా అడుగుతా ఉన్నాడు. ఏ గ్రూపులో రేడియో ధార్మిక మూలకం అంటాడు, లేదా మూలకం ఇచ్చేది ఏ గ్రూపులోని రేడియో ధార్మిక మూలకం అంటాడు, లేదా 17వ గ్రూపులోని రేడియో ధార్మిక మూలకం పేరేమిటి అట్లా కూడా అడగవచ్చు. లేదా 17వ గ్రూపు మూలకాలను ఏమంటారు, లేదా క్షారలోహాలు ఏ గ్రూపుకు చెందినవి, NS2 NP5 ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలకాలు ఏంటి, లేదా 2వ గ్రూపు మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి అట్లయినా అడగవచ్చు. చూడండి, దీంట్లో ఒక క్వశ్చన్ అడిగాడు ఒకసారి, ఈ క్రింది వానిలో రేడియో ధార్మికతను ప్రదర్శించబడిన మూలకం ఏమిటి అని అడిగాడు. ఈ క్రింది వానిలో రేడియో ధార్మికతను ప్రదర్శించబడిన మూలకం ఏమిటి అని అడిగాడు. చూడండి, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఏ ఆప్షన్ PB అని ఇచ్చాడండి, B ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే RN అని ఇచ్చాడు, RN అని ఇచ్చాడు. C ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే PO అని ఇచ్చాడు, PO మీన్స్ పొలోనియం, RN అంటే రేడాన్. నెక్స్ట్ D ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే RA అని ఇచ్చాడు. చూడండి, RA మీన్స్ రేడియం. మరి ఇక్కడ చూడండి, మనం కింది నుంచి పైకి వచ్చేద్దాం. రేడియం అనేది ఇక్కడ మనకి ఎక్కడైనా వచ్చింది సెకండ్ గ్రూపులో. ఏ మూలకమై అంటే రేడియో ధార్మికతను ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇది రేడియో ధార్మికతను ప్రదర్శిస్తుంది. PO చూడండి, పొలోనియం ఎక్కడ కనబడుతుందా, పొలోనియం ఇక్కడ కనబడుతుంది. ఎక్కడ అంటే 16వ గ్రూపు మూలకాలు రేడియో ధార్మికతను ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇది రేడియో ధార్మిక మూలకమే. RN చూసినట్లయితే RN అనేది మనకి ఇక్కడ కనబడతలేదు, కానీ 18వ గ్రూపులోని రేడియో ధార్మిక మూలకం ఏమిటి అంటే రేడాన్ మనకు మూలకాల వర్గీకరణలో వచ్చేసింది. కాబట్టి ఇది కూడా రేడియో ధార్మిక మూలకమే. ఇక 3 ఇచ్చాడు కాబట్టి PB అనేది మనకి ఇక్కడ కనబడతనే లేదు, అసలు రేడియో ధార్మిక మూలకం కానే కాదు. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే లెడ్ అండి. ఇది AP కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఒకసారి అడిగిన క్వశ్చన్ చూడండి. అంటే మనకు మూలకాలు తెలవాలి అన్నమాట. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇవేమో లోహాలు అంటున్నాము, అవేమో అలోహాలు అంటున్నాం కదా. లోహాల ధర్మాలకి మధ్యస్థంగా ఉండేవి ఏమిటాయి అంటే అర్ధలోహాలు. లోహాలకి అలోహాలకి మధ్యస్థంగా ఉంటాయి. అవి ముఖ్యంగా ఏంటివి అంటే Si, Ge, సిలికాన్, జర్మేనియం. ఈ సిలికాన్, జర్మేనియంలను ఏ విధంగా ఉపయోగిస్తారు అంటారు, సెమీ కండక్టర్స్గా వాడుతూ ఉంటారు, అర్ధవాహకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ నడుస్తూ ఉంటుంది, చిప్స్ అంటుంటాం. కంప్యూటర్ యొక్క చిప్స్ను తయారు చేయడానికి, సోలార్ ప్లేట్లను తయారు చేయడానికి కూడా వాడుతూ ఉంటుంటాం. ఎవరైనా అంటే సిలికాన్. కాబట్టి ఈ క్రింది వానిలో మంచి అర్ధవాహకం ఏది అంటాడు. ఒకటి Si కావచ్చు, ఇంకోటి Ge కావచ్చు. SI వచ్చింది కాబట్టి సిలికాన్ వచ్చింది కాబట్టి ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్గా ప్రతి ఇంట్లో బల్బులను వాడుతున్నారు. ఏ బల్బులను అంటే LED బల్బులను. ఆ LED బల్బులలో అర్ధవాహకంగా ఉపయోగించబడే మూలకం కూడా ఏ మూలకమే అంటే SIA, సిలికానే. గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ప్రజెంట్గా వాడుతున్నాం కాబట్టి ఈ విధంగా మూలకాలను ఎన్ని రకాలుగా విభజిస్తున్నామంటే 3 రకాలుగా విభజిస్తూ ఉన్నాం. కాబట్టి ఆవర్తన పట్టికలో అత్యధిక క్రియాశీలత గల లోహాలు ఏంటివి అంటాడు, గుర్తు రావాలి. ఫస్ట్ గ్రూప్. అత్యధిక క్రియాశీలత అలోహాలు ఏంటివి అంటాడు 17వ గ్రూపు. ఫస్ట్ గ్రూపు మరియు 17వ గ్రూపు. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏంటిదా అంటే, మరి ఇక్కడ మనం మొత్తం కూడా లోహాల గురించి చర్చించుకోవాలి కదా. మరి లోహాలు అనేటివి ఆవర్తన పట్టికలో అత్యధిక క్రియాశీలతను కలిగి ఉంటాయని నేర్చుకున్నాం. ఒక లోహం ఎల్లప్పుడూ కూడా ఏ స్థితిలో లభిస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఏ స్థితిలో లభిస్తుంది అనేది మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఉన్నాడండి, ఒక అబ్బాయికి మాటకారుడు అనమాట. బాగా మాటలు మాట్లాడుతూ ఉంటుంటాడు. ఆ మాటలు మాట్లాడుతుంటాడు కాబట్టి వానికి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా అంటే ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వానికి కలుపుకొలుతనం ఎక్కువగా ఉంది కాబట్టి వాడు ఎప్పుడు కూడా ఇంకొక ఫ్రెండ్ తోటే ఉంటాడు. కానీ ఎవరికైతే కలుపుకొలుతనం తక్కువగా ఉండదో వాడు ఎల్లప్పుడూ కూడా సింగిల్గానే కనబడతాడు. అంటే మాటలు ఎక్కువ వచ్చినోడు డబుల్గా కనబడతాడు, మాటలు తక్కువ వచ్చినోడు సింగిల్గా కనబడతాడు. డబుల్గా లభించడాన్ని ఏమంటామంటే సంయోగ స్థితి లేదా సమ్మేళన స్థితి అనాలి. సింగిల్గా లభించడాన్ని ఏమంటామంటే స్వేచ్ఛా స్థితి అంటాం. మరి ఆవర్తన పట్టికలో లోహాల యొక్క చర్యాశీలత ఎలా ఉంటుందని నేర్చుకున్నాము. ఎక్కువ ఉన్నది కాబట్టి, కలుపుకొలుతనం ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఇంకోనితోటే లభిస్తాడు. అంటే లోహాలు ఎల్లప్పుడూ కూడా మరొక లోహంతో, మరొక మూలకంతో కలిపి లభించును. ఆ విధంగా లభించడాన్ని మనం ఏమంటామంటే సంయోగ స్థితి లేదా సమ్మేళన స్థితి అంటాం. సింపుల్గా కంబైన్డ్ స్టేట్ ఉంటుంటాం. చూడండి, ఏ మూలకానికైతే చర్యాశీలత తక్కువగా ఉందో, ఏ లోహానికైతే చర్యాశీలత తక్కువగా ఉందో అది మిగిలిన మూలకంతో తక్కువగా చర్య జరుగుతుంది. కాబట్టి ఫ్రీగా లభించడానికి ఛాన్స్ ఉంది, స్వేచ్ఛా స్థితిలో లభించడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి లోహాలు ఏ స్థితిలో లభించున్నాయి అంటే సంయోగ స్థితిలో లభించును. సంయోగ, దీన్ని ఏమంటామంటే సమ్మేళన స్థితి అంటాం. చూడండి, ఎందుకు అంటే అధిక చర్యాశీలత కారణంగా, డ్యూ టు ది మోర్ రియాక్టివిటీ, హై రియాక్టివిటీ అన్నమాట. ఒక లోహం యొక్క సంయోగ సమ్మేళన స్థితిని ఏమంటారు అంటే ఖనిజము అంటాం. చూడండి, మినరల్ అంటాం. మరి ఏమైనా లోహాలు సంయోగ స్థితిలో కాకుండా స్వేచ్ఛా స్థితిలో లభించే, ఆవర్తన పట్టికలో స్వేచ్ఛా స్థితిలో లభించే లోహాలు ఏమైనా ఉన్నవా? ఒక 4 లోహాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏమిటాయి అంటే గోల్డ్ అండి, AU. ఇంకోటి ఏమిటాయి అంటే PT, ప్లాటినం. మూడోది ఏమిటాయి అంటే AG. నాలుగోది ఏమిటాయి అంటే CU. ఇవి కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే లోహాలే. ఇప్పుడే చెప్పినాం కదా, లోహాలకు చర్యాశీలత ఎక్కువ ఉంటే కంబైన్ స్టేట్లో లభించాలి కదా. కానీ ఈ 4 లోహాలు స్వేచ్ఛా స్థితిలో కూడా లభించును. ఎందుకు అంటారు. కాబట్టి ఆ 4 లోహాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వానిలో స్వేచ్ఛా స్థితిలో లభించబడే లోహానికి ఉదాహరణ ఏది అంటారు. కాబట్టి ఆ 4 లోహాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ AU అంటే గోల్డ్, బంగారం. PT, ప్లాటినం. AG, సిల్వర్. CU, కాపర్.
మరి ఇవి కంబైన్ స్టేట్లో లభించవా? కంబైన్ స్టేట్లో లభిస్తవి, కానీ అప్పుడప్పుడు ఫ్రీగా కూడా లభించును, స్వేచ్ఛా స్థితిలో కూడా లభించును. ఆ స్వేచ్ఛా స్థితిలో లభించడానికి గల కారణం ఏంటిది అంటే వీటి యొక్క చర్యాశీలత అనేది మిగిలిన లోహాలతో పోలిస్తే తక్కువ కాబట్టి అప్పుడప్పుడు సంయోగ స్థితిలో లభిస్తవి, అప్పుడప్పుడు స్వేచ్ఛా స్థితిలో లభించును. కాబట్టి క్వశ్చన్ అడుగుతారనమాట, గోల్డ్, ప్లాటినం, సిల్వర్, కాపర్ వంటి కొన్ని లోహాలు స్వేచ్ఛా స్థితిలో లభించడానికి గల కారణం ఏమిటి అంటాడు. వాటి యొక్క చర్యాశీలత మిగిలిన వాటితో పోలిస్తే కొంచెం తక్కువగా ఉండడం వలన గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఖనిజం అంటున్నాం ఎవరి యొక్క స్థితి అంటే లోహం యొక్క సంయోగ లేదా సమ్మేళన స్థితిని మనం ఏమంటున్నామంటే ఖనిజము అంటున్నాం. మరి ఏ ఖనిజం అయితే మరి ఖనిజాలు అనేవి చాలా ఉంటాయి. ఒక లోహం తీసుకున్నట్లయితే అనేక రూపాలలో లభిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం తీసుకోండి. అల్యూమినియం అనేది బాక్సైట్ రూపంలో లభిస్తుంది, గిబ్సైట్ రూపంలో లభిస్తుంది, కోరెండం రూపంలో లభిస్తుంది, క్రయోలైట్ రూపంలో లభిస్తుంది. ఇన్ని రూపాలలో లభిస్తుంది. ఎవరు? అల్యూమినియం. అంటే అల్యూమినియం అనేది ఏ సంయోగ స్థితిలో అంటే బాక్సైట్, గిబ్సైట్, కోరెండం, క్రయోలైట్ ఈ 4 రూపాలలో లభిస్తుంది. కానీ ఈ 4 రూపాలను మనం ఏమంటామంటే ఖనిజాలు అంటుంటాం. ఖనిజాలు అంటాం. ఈ 4 ఖనిజాలలో ఏ ఖనిజాన్ని ఎక్కువగా అల్యూమినియం తయారీకి వాడతామంటే బాక్సైట్ను వాడతాము. ఏ ఖనిజమైతే ఒక లోహాన్ని లాభదాయకంగా తయారు చేయడానికి ఉపయోగిస్తామో ఆ ఖనిజాన్ని మనం ఏమంటామంటే ధాతువు అంటాం. చూడండి, ఓర్ అంటాం. అదేమో మినరల్, ఇదేమో ఓర్. చూడండి, ధాతువు అనగా ఏ ఖనిజమైతే ఒక లోహాన్ని లాభదాయకంగా తయారు చేయగలమో ఆ ఖనిజము. మరి ఖనిజము అంటే లోహం యొక్క సంయోగ స్థితి. లోహాలు సంయోగ స్థితిలో ఎందుకు లభిస్తున్నవి? అధిక చర్యాశీలత కారణంగా. మరి ధాతువు తీసుకున్నట్లయితే ఈ ధాతువు నుండి అప్పుడు మనం లోహాన్ని తయారు చేస్తూ ఉంటామండి. ధాతువు లేదా ఖనిజం అనమాట. ఈ ధాతువులో ఏముంటున్నవి అంటే మలినాలు ఉంటామండి. ధాతువులో ఎవరు ఉంటారంటే మలినాలు ఉంటారండి. ఈ మలినాలని ఏమని పిలుస్తూ ఉంటామని అంటే గాంగ్ అంటామండి. మలినాలను ఏమని పిలుస్తూ ఉంటామంటే గాంగ్ అని పిలుస్తూ ఉంటాము. మరి ఇప్పుడు ధాతువు ఉంది కదా, ధాతువులో ఏం తీసేయాలి? ఒక లోహం రావాలంటే ఎవరిని తీసేయాలి? మలినాలను తీసేయాలి. మరి మలినాలని అంటే ఏమంటున్నాము? గాంగును తీసేయాలి. మరి ఈ మలినాలు తీసేయడానికి ఏదైనా వాడతామా? ఏమైనా కలుపుతాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్నానం చేస్తూ ఉంటుంటాం. స్నానం ఎందుకు చేస్తామంటే బాడీ పైన ఏమైనా మలినాలు ఉంటే, మురికి ఏమైనా ఉంటే తొలగించడానికి. ఆ మురికిని తొలగించడానికి స్నానం చేస్తాం. స్నానం చేసేటప్పుడు పెట్టి రుద్దుతూ ఉంటాం. ఏం పెట్టి రుద్దుతూ ఉంటామంటే సబ్బు పెట్టి రుద్దుతాం. ఏ సబ్బు అంటే ఒక్కొక్కరు ఒక బ్రాండ్ సబ్బును వాడుతూ ఉంటుంటాం. కానీ ఇక్కడ ఏ సబ్బును వాడాలి అంటే లక్స్ను వాడాలి. లక్స్ గుర్తుపెట్టుకోవాలంటే లక్స్ ఎందుకు వాడుతున్నాం? మలినాలు తొలగించాలి. కాబట్టి లక్స్ ఇక్కడ ఏంటిది అంటే ఫ్లక్స్ అనమాట. సేమ్ చూడండి, లక్సే ఉంది. ఇక్కడ ఒక F ఒకటి ఎక్స్ట్రా రాసిన. దీన్ని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం ఈజీ. తెలుగులో ఏమంటామంటే ద్రవకారి అంటాం. చూడండి, కాబట్టి స్నానం చేసేటప్పుడు మలినాలు తొలగించాలంటే ఉపయోగించేదేమో లక్స్. అదే ధాతువులోని మలినాలను తొలగించాలంటే కలిపేది ఏంటిది అంటే ఫ్లక్స్. అప్పుడు గాంగ్ అనేది లక్స్తో చర్య జరిపి, అప్పుడు మనం పెట్టి రుద్దినాం కదా, సోప్ పెట్టి రుద్దినాం కదా, ఆ సోప్ అనేది మన మురికితోటి చర్య జరిపి ఏమొస్తుందంటే మలంగా ఆ నురగతోటి బయటికి వెళ్ళిపోతుంది. దాంట్లో ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ లోహమలము అంటాం. ఇంగ్లీష్లో స్లాగ్ అంటాం. చూడండి ఎంత స్టోరీ ఉందో. లోహమలం ఒకటి, ఫ్లక్స్ ఒకటి, గాంగ్ ఒకటి, ధాతువు ఒకటి, ఖనిజం ఒకటి, చూడండి లోహం ఒకటి. చైన్ సిస్టమ్ చూడండి, అంతా ఒక చైన్ సిస్టమ్ లాగా. అధిక చర్యాశీలత కారణంగా లోహాలు అనేటివి సంయోగ స్థితిలో లభిస్తున్నవి. ఆ సంయోగ స్థితిని ఖనిజం అంటున్నాం. ఏ ఖనిజమైతే ఒక లోహాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నామో ధాతువు అంటున్నాం. ధాతువులోని మలినాలను గాంగ్ అంటున్నాం. గాంగును తొలగించడానికి కలిపేది ద్రవకారి. ఈ 2 చర్య జరపడం వలన ఏర్పడేది ఏంటిది అంటే స్లాగ్ ఏర్పడుతుంది. మరి ఇక్కడ లోహాలు ఎక్కడ ఎక్కువగా లభిస్తున్నాయి? భూమిలో అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, లోహాల యొక్క ప్రధాన వనరు ఏమిటి అంటాడు? భూపటలము. చూడండి, ఎర్త్ క్రస్ట్. చూడండి, భూపటలము లోహాల యొక్క ప్రధానమైన వనరు. మరి ఈ విధంగా ఒక చైన్ సిస్టమ్ లాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మరి ఇక్కడ గాంగ్, ఫ్లక్స్లకు ఉదాహరణ ఏమిటి అని అడుగుతా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ధాతువులో గాంగ్ అనేది ఆమ్లమైనట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ధాతువులో ఏంటిది అంటే ఏం తీసుకుంటున్నాము అంటే గాంగ్ అనేది ఏం తీసుకుంటున్నాము? ఆమ్లం అయినట్లయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లం అంటే ఇక్కడ ఫస్ట్ ఈ స్టోరీ గుర్తుపెట్టుకోండి. గాంగుకు ఎవరిని కలుపుతున్నాము? ఫ్లక్స్ని కలుపుతున్నాం. ఫ్లక్స్ ద్రవకారిని కలుపుతున్నాం. అప్పుడు 2 చర్య జరపడం వల్ల ఏం ఏర్పడుతుంది? లోహమలం ఏర్పడుతుంది. ఈ పాయింట్ గుర్తుండాలి. గాంగ్ ఒకవేళ SiO2 అయినట్లయితే SiO2 అనేది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆమ్లం. మరి గాంగ్ SiO2 ఆమ్లమైనట్లయితే ఏది వాడాలి అంటే క్షార ఫ్లక్స్ను వాడాలి. ఆ క్షార ఫ్లక్స్కు ఉదాహరణ ఏమిటి అంటే CaO అని, కాల్షియం ఆక్సైడ్ లేదా సింపుల్గా సున్నపురాయి. అప్పుడు సున్నపురాయి కలిపినప్పుడు ఏమవుతుంది అంటే ధాతువులోని మలినము అనేది ఫ్లక్స్ తోటి చర్య జరిపి ఇక్కడ లోహమలం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ లోహమలము పేరు ఏమిటి అంటే కాల్షియం సిలికేట్. చూడండి, ఒకవేళ గాంగ్ అనేది ఏంటిది అంటే FeO అయినప్పుడు, ఇది ఆమ్లమైనప్పుడు కాబట్టి ఫ్లక్స్ అనేది వాడాము, క్షారాన్ని వాడాము. ఒకవేళ గాంగ్ అనేది FeO అయింది అంటే FeO అనేది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు ఫ్లక్స్ని ఏది వాడాలి అంటే SiO2 వాడాలి. SiO2 ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే ఆమ్ల స్వభావాన్ని ఫ్లక్స్. అప్పుడు ఏర్పడే లోహమలం ఏంటంటే చర్య జరపడం వలన FeSiO3 ఏర్పడుతుంది. దీని పేరు ఏమిటి అంటే ఐరన్ సిలికేట్. చూడండి, ఇదేమో కాల్షియం సిలికేట్, ఇదేమో ఐరన్ సిలికేట్. దేనికి ఉదాహరణలు? లోహమలం స్లాగ్లకు ఉదాహరణ. క్వశ్చన్ ఎక్కడ అడగడనమాట. ఈ క్రింది వానిలో ఆమ్ల ఫ్లక్స్కు ఉదాహరణ ఏమిటి అంటాడు. ఆమ్ల ఫ్లక్స్కు ఉదాహరణ SiO2, సిలికాన్ డయాక్సైడ్. అదే క్షార ఫ్లక్స్కు ఉదాహరణ ఏమిటి అంటాడు? సున్నపురాయి లేదా కాల్షియం ఆక్సైడ్ అనమాట. చూడండి, ఒకవేళ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? ఒక ధాతువు తీసుకున్నాము. ఆ ధాతువులో గాంగ్ అనేది SiO2 అయినప్పుడు, సిలికాన్ డయాక్సైడ్ ఉన్నప్పుడు ఉపయోగించబడే ద్రవకారి ఏది అంటాడు. మనకు గుర్తు రావాలి అనమాట. SiO2ను తొలగించాలంటే CaO వాడాలి. ఒకవేళ ఐరన్ ఆక్సైడ్ను తొలగించాలంటే ఏం వాడాలంటే SiO2ను వాడాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా కనబడతా ఉంటుంది. ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభించబడే లోహాలకు ఉదాహరణ ఏమిటి అంటాడు. ఈ 4
4 లోహాలు వెంబడే వచ్చేసేసేయాలి చూడండి. ఎందుకు అంటాడు? వాటి చర్యాశీలత మిగిలిన వాటి కంటే తక్కువగా ఉండడం వలన. ధాతువు అనగా ఏ ఖనిజమైతే ఒక లోహాన్ని లాభదాయకంగా తయారు చేస్తున్నామో దానిని ఏమంటున్నామంటే ధాతువు. గాంగ్ అనగా మలినాలను, ద్రవకారి అనగా మలినాలను తొలగించడానికి ఉపయోగించేది. ద్రవకారులకు ఉదాహరణ ఒకటి కాల్షియం ఆక్సైడ్, ఇంకోటి SiO2 సిలికాన్ డయాక్సైడ్. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఏంటిదా అంటే మరి కొన్ని ఇప్పటిదాకా నేర్చుకున్నాం కదా, మరి లోహాలను నేర్చుకున్నాం కదా. లోహాలు ఏ రూపంలో లభిస్తున్నాయని చెప్పి మనం సంయోగ స్థితి అన్నాం. ఆ సంయోగ స్థితిని ఏమన్నాము? ఖనిజం అన్నాం. ఏ ఖనిజమైతే ఉపయోగిస్తున్నామో దాన్ని ఏమన్నాము? ధాతువు అన్నాం. కాబట్టి ఇక్కడ అల్యూమినియం ఖనిజం తీసుకున్నట్లయితే, అల్యూమినియం అనే లోహం తీసుకున్నట్లయితే, ఈ అల్యూమినియం లోహం అనేది ఈ నాలుగు ఖనిజాలలో ఉంటుందండి. ఈ 4 ఖనిజాలలో దాని ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకు తెలుస్తుంది. చూడండి అన్నిట్లలో ఏముందా అంటే ఏఎల్ అంటే Na3AlF6 కింద అన్నమాట. కాబట్టి ఈ 4 ఉంది ఎవరై అంటే అల్యూమినియం. ఈ 4 ఎవరిని ఎక్కువగా వాడుతుంటామంటే దీన్ని వాడుతుంటాము, బాక్సైట్ను వాడుతుంటాం. కాబట్టి బాక్సైట్ ఏమవుతుందంటే అల్యూమినియం యొక్క ధాతువు అంటారు చూడండి. కాబట్టి ఈ క్రింది వానిలో అల్యూమినియం యొక్క ఖనిజం ఏది అంటారు? ఈ 4 ఏది ఇచ్చినా కరెక్టే. చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అల్యూమినియం యొక్క ధాతువు. ఈ బాక్సైడ్లో అల్యూమినియం ఆక్సైడ్ అనేది దాదాపు ఎంత శాతమే అంటే 50 నుంచి 70% ఉంటుంది చూడండి. ఎవరైనా అల్యూమినియం ఆక్సైడ్ అంటే 50 నుంచి 70% ఉందంటే మిగిలినవన్నీ కూడా ఏంటంటే మలినాలు అనమాట. వీటన్నిటిలోనేమో 50 నుంచి 70% కంటే తక్కువ ఉంది కాబట్టి అల్యూమినియం పొందాలంటే ఏది ఎక్కువగా వాడాలి? బాక్సైట్ను వాడాలి. అల్యూమినియం లాభదాయకంగా పొందాలంటే అందుకని బాక్సైట్ ఏమవుతుందంటే అల్యూమినియం యొక్క ధాతువు. మరి అల్యూమినియం యొక్క ఖనిజాలు ఒకసారి తీసుకున్నట్లయితే ఎవరెవరి అంటే ఒకటి బాక్సైట్ Al2O3 2H2O ఫార్ములాతో సహా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఫార్ములాలు ఇస్తున్నాడు కాబట్టి ఫార్ములాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండోది గిబ్సైట్ ఫార్ములా Al2O3 H2O. మూడోది కోరెండం Al2O3. నాలుగోది క్రయోలైట్ Na3AlF6 ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 ఎవరిని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలంటే మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరినంటే బాక్సైట్ని గుర్తుపెట్టుకోవాలి. మరి బాక్సైట్ వచ్చింది కాబట్టి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అల్యూమినియం గానికి అలవాటు ఉంది. ఏం చేసే అలవాటు ఉందంటే బాక్సింగ్ చేసే అలవాటు ఉంది. కాబట్టి అల్యూమినియం గారు ఏం చేస్తాడట? బాక్సింగ్ చేస్తాడట. కాబట్టి అల్యూమినియం వచ్చినప్పుడు కింద మనకు ఐడియా రావాలి. బాక్సింగ్ అంటే బాక్సైట్. కాబట్టి ఒకవేళ పైన బాక్సైట్ వచ్చింది, బాక్సైట్ నుండి తయారు చేయబడే లోహం ఏమిటి అంటాడు. బాక్సైట్ అంటే బాక్సింగ్ చేసేటోడు ఎవడు? అల్యూమినియం. కాబట్టి వెంటనే ఐడియా వచ్చేసి ఉండాలి. కాబట్టి బాక్సింగ్ చేసేటోడు బాక్సైట్ ఎవడు? అల్యూమినియం. నెక్స్ట్ రెండో లోహం ఏమిటి అంటే Mg అండి. Mg అంటే పేరు అంటే మెగ్నీషియం. ఈ మెగ్నీషియం యొక్క ఖనిజాలు ఒక 4 ఖనిజాలు ఉన్నామండి. 4 ఖనిజాలు మ్యాగ్నసైట్, డోలమైట్, కార్నలైట్, ఎప్సమ్ లవణము. 4 ఖనిజాలు ఉన్నాయి చూడండి. మ్యాగ్నసైట్ ఒకటి, డోలమైట్ ఒకటి, కార్నలైట్ ఒకటి, ఎప్సమ్ లవణం ఒకటి. మ్యాగ్నసైట్ యొక్క ఫార్ములా తీసుకున్నట్లయితే MgCO3. డోలమైట్ యొక్క ఫార్ములా తీసుకున్నట్లయితే MgCO3CaCO3. కార్నలైట్ యొక్క ఫార్ములా KCl MgCl2 6H2O. నెక్స్ట్ ఎప్సమ్ లవణము MgSO4 7H2O. ఇది ఒకసారి అడిగాడండి. ఎప్సమ్ లవణం యొక్క ఫార్ములా ఏమిటి అని అడిగాడు. ఎప్సమ్ లవణం యొక్క ఫార్ములా ఏమిటయా అంటే MgSO4 7H2O. నెక్స్ట్ వీటన్నిటిలో చూడండి ఒక మూలకం ప్రధానంగా కనబడతా ఉంటుంది. ఏ మూలకమే అంటే మెగ్నీషియం. కాబట్టి ఇవన్నీ కూడా మెగ్నీషియం యొక్క ఖనిజాలు. ఈ మెగ్నీషియం దగ్గర గుర్తుపెట్టుకోవాలి. మెగ్నీషియం కనుక ఒక అలవాటు ఉందండి. ఏం అలవాటు ఉందంటే సైట్ కొట్టే అలవాటు ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి కాబట్టి సైట్ కొట్టేటోడు ఎవడే అంటే మెగ్నీషియం. కాబట్టి మెగ్నీషియం వచ్చిందంటే గుర్తు రావాలి, సైట్ గుర్తు రావాలి. ఏ సైట్ అంటే మ్యాగ్నసైట్ MgCO3. మేజర్గా ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటుంటారు దీంట్లో చూడండి. నెక్స్ట్ మూడో లోహం ఏమిటి అంటే కాల్షియం అండి. ఈ కాల్షియం యొక్క ఖనిజాలు ఒక 2 ఉన్నవండి. ఒకటి సున్నప్రాయిని బాగా గుర్తుపెట్టుకోవాలి. సున్నప్రాయి. ఇంకో దాని పేరు అంటే జిప్సం అండి. ఒకటేమో సున్నప్రాయి, ఇంకోటేమో జిప్సం. సున్నప్రాయి యొక్క ఫార్ములానేమో CaCO3. అందుకనే సున్నప్రాయి యొక్క రసాయనిక నామం ఏం చెప్పుకున్నాము? కాల్షియం కార్బోనేట్. జిప్సం యొక్క ఫార్ములా మనకి ఇదివరకు క్లాస్లో వచ్చింది. సిమెంట్ తయారులో వాడినాం. కాబట్టి CaSO4 2H2O ఎవరి ఫార్ములా? జిప్సం నుంచి తయారు చేయబడే లోహం ఏమిటి? కాల్షియం. కాబట్టి గుర్తు రావాలి జిప్సం CaSO4 2H2O. మరి దీంట్లో బాగా గుర్తొచ్చేది ఏమిటంటే కాల్షియం దగ్గర సున్నప్రాయి గుర్తు రావాలి, సున్నం గుర్తు రావాలి అంతే. మరి మెగ్నీషియం అనే అబ్బాయి ఏం చేసింది అంటే కాల్షియం అనే అమ్మాయికి సైట్ కొట్టిండనమాట. ఈ మెగ్నీషియం కాల్షియంకి సైట్ కొడితే కాల్షియం అమ్మాయి ఏం చేసిందంటే మొహం మీద పడేసింది. ఏం పడేసిందంటే యాసిడ్ పడేయలే, ఏం పడేసిందంటే సున్నం పడేసింది. కాబట్టి కాల్షియం దగ్గర గుర్తు రావాలి, సున్నం వేస్తుంది అనమాట మొహం మీద. సున్నపురాయి CaCO3. వాడేమో బాక్సింగ్ చేసేటోడు ఎవడు? అల్యూమినియం గాడు. సైట్ కొడతా ఉంటాడు ఎవడు? మెగ్నీషియం గాడు. సున్నం వేస్తూ ఉంటుంది ఎవరామె? కాల్షియం. మరి నెక్స్ట్ లోహం తీసుకున్నట్లయితే సోడియం అండి. మరి సోడియం ఎవరే అంటే మహేష్ బాబు అండి. మహేష్ బాబుని ఒక పేరుతో పిలిచి ఉంటారు. 1 సినిమాలో రాక్ స్టార్. ఆ రాక్ స్టార్ ఎవరే అంటే అక్కడ మహేష్ బాబు, ఇక్కడ రాక్ స్టార్ ఎవరే అంటే సోడియం. కాబట్టి రాక్ స్టార్ని గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా NaCl. రాక్ స్టార్ కాదనమాట, రాక్ సాల్ట్ గుర్తుపెట్టుకోవడానికి. ఫార్ములా వచ్చేసి NaCl. రెండవ ఖనిజం వచ్చేసి ఏమిటంటే చిలీ సాల్ట్ ఫీటర్. ఫార్ములా NaNO3. చిలీ సాల్ట్ ఫీటర్ అంటుంటాం చూడండి. ఈ రెండింటి నుంచి తయారు చేసే లోహం ఏమిటి అంటే Na. ఇంకోటి బొరాక్స్ అని కూడా చెప్తా ఉంటాం. టింకాల్. ఈ టింకాల్ అవసరం లేదు కానీ గుర్తుపెట్టుకోండి Na2B4O7 10H2O. టింకాల్ లేదా బొరాక్స్. మరి నెక్స్ట్ లోహం ఏమిటి అంటే సిల్వర్ అండి. సిల్వర్ దగ్గర ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చేస్తుంటామంటే బైక్ నడిపేటప్పుడు బాగా కొడతా ఉంటుంటామంటే ఏం కొడతామంటే హారన్ కొడతా ఉంటుంటాం. ఆ హారన్ కొట్టేటోడు ఎవడే అంటే సిల్వర్. కాబట్టి సిల్వర్ దగ్గర గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏం కొడతారంటే హారన్ కొడతానంతే. హార్న్ సిల్వర్. కాబట్టి హారన్ కొట్టేటోడు ఎవడే అంటే సిల్వర్.
సార్ ఇక్కడ సిల్వర్ ఉంది కదా, ఇక్కడ కూడా సిల్వర్ ఉంది కదా, గుర్తుపెట్టుకోవచ్చు కదా అనుకుంటుంటాం. కానీ కింద ఆప్షన్స్ ఇట్లేస్తారు. ఈ క్రింది వానిలో సిల్వర్ యొక్క ఖనిజం ఏది? ఏ హార్న్ సిల్వర్, బి జర్మన్ సిల్వర్, సి పిక్ సిల్వర్, డి పైవన్. అన్నిట్లో ఏం కనబడుతుంది? సిల్వర్ కనబడుతుంది కాబట్టి కింద ఒక ఆప్షన్ కనబడుతుంది, ఏం కనబడుతుంది? పైవన్. టోక్ని టిక్ చేసేస్తాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, హార్న్ కొట్టేటోడు అనమాట. కాబట్టి ఫార్ములా వచ్చేసి ఏజీసీఎల్. ఇంకోటి కూడా ఉందండి సిల్వర్కి, ఇంకోటి కూడా ఏంటిదంటే అర్జెంటైట్. ఫార్ములా AG2S. ఇది ఎవరి దగ్గర గుర్తుపెట్టుకోవాలంటే సిల్వర్, కాబట్టి హార్న్ కొట్టేటోడు అనమాట. నెక్స్ట్ వన్ ఏమిటంటే నెక్స్ట్ లోహం మ్యాంగనీస్. పేరులో ఉంది నీస్ అంటే మనకు గుర్తొచ్చేది చికెన్లో మనం ఏం వేస్తుంటామంటే మసాలా. ఆ మసాలాని ఎక్కడ దంచుతామంటే రోలులో దంచుతాము. కాబట్టి రోలు గుర్తు రావాలి. రోట్లో మసాలా దంచేటోడు ఎవడు? నీస్, చికెన్, మ్యాంగనీస్. కాబట్టి పై రోలు సైడ్. ఫార్ములా వచ్చేసి MnO2. నెక్స్ట్ లోహం వచ్చేసి బేరియం అండి. బేరియం యొక్క ఖనిజం పేరు ఏం పేరు అంటే బెరైటిస్. ఈ బెరైటిస్ యొక్క ఫార్ములా వచ్చేసి బేరియం సల్ఫేట్ అనమాట, BaSO4. నెక్స్ట్ లోహం వచ్చేసి జింక్ అండి. జింక్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సంక్రాంతి అప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తుంటారంటే గాలిపటాలను ఎగరేస్తూ ఉంటారు. ఆ గాలిపటాన్ని మనం ఇంగ్లీష్లో ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం, కైట్ అని పిలుస్తూ ఉంటాము. కైట్ ఏ కైట్ అంటే జింకైట్. కాబట్టి గాలిపటాన్ని ఎగరేసేవాడు ఎవడు అంటే జింక్. గాలిపటాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నామంటే కైట్. కాబట్టి జింకైట్. ఫార్ములా వచ్చేసి ZnO అండి. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, జింక్ ఆక్సైడ్ను ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం. ఏం పేరు అంటే ఫిలాసఫర్స్ ఊల్ అని పిలుస్తూ ఉంటామండి. ఫిలాసఫర్స్ ఊల్ అని పిలుస్తూ ఉంటాము. ఎవరినై అంటే జింక్ ఆక్సైడ్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మరి జింక్లో 3 ఉన్నవండి. ఇంకోటి ఏమిటాయి అంటే జింక్ బ్లెండ్ ఫార్ములా ZnS. మూడోది ఏమిటాయి అంటే కాలమిన్ యొక్క ఫార్ములా వచ్చేసి ఏమిటాయి అంటే ZnCO3. నెక్స్ట్ వన్ ఏమిటాయి అంటే కాపర్. ఈ కాపర్ యొక్క ఖనిజాలు ఒక 4 ఖనిజాలు ఉంటాయండి. ఒకటేమో క్యూప్రైట్, కాపర్ గ్లాన్స్, మాలకైట్, కాపర్ ఐరన్ పైరటీస్. కాబట్టి 4 ఖనిజాలు ఉన్నవి. నెంబర్ 1 క్యూప్రైట్, ఫార్ములా Cu2O. రెండోది కాపర్ గ్లాన్స్, Cu2S. నెక్స్ట్ మూడోది మాలకైట్, ఫార్ములా CuCO3, CuOH taken twice. నాలుగోది కాపర్ ఐరన్ పైరటీస్, CuFeS2. ఇది కాపర్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి. సోడియం దగ్గరనేమో రాక్ స్టార్ గుర్తుపెట్టుకోవాలి, సిల్వర్ దగ్గరనేమో హార్న్ గుర్తుపెట్టుకోవాలి, మ్యాంగనీస్ దగ్గరనేమో రోల్ గుర్తుపెట్టుకోవాలి, జింక్ దగ్గరనేమో కైట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఎక్కువగా అడుగుతున్నారు క్వశ్చన్స్. ఈ మధ్యకాలంలో SI కానిస్టేబుల్ పేపర్లో చూడండి, ఇటువైపు 4 ఇస్తున్నాడు, ఇటువైపు 4 పేర్లు ఇస్తున్నాడు, ఇటువైపు 4 ఖనిజాలు ఇస్తున్నాడు, జతపరచండి అంటున్నాడు. సో అట్లా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకో ఖనిజాలు ఏంటివి అంటే ఐరన్ ఒకటండి. ఇనుము. ఈ ఐరన్ తీసుకున్నట్లయితే ఐరన్ దగ్గర బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఐరన్ ఎలా ఉంటుంది అంటే ఐరన్ చాలా గట్టిగా ఉంటుందండి. ఐరన్ ఎట్లుంటుందంటే గట్టిగా అంటే గుర్తు రావాలి, ఏం లేదు టైట్గా. కాబట్టి టైట్ గుర్తుపెట్టుకోవాలి. ఐరన్ అన్నప్పుడు టైట్ రావాలి. హెమటైట్ ఒకటి, మ్యాగ్నటైట్ ఒకటి. ఇంకా ఉంటామండి దీంట్లో, కాకపోతే 2 బాగా గుర్తు రావాలి. హెమటైట్ ఫార్ములా Fe2O3, మ్యాగ్నటైట్ ఫార్ములా Fe3O4. నెక్స్ట్ సెడిరైట్ ఫార్ములా FeCO3, లిమోనైట్ FeOOH XH2O. లాస్ట్ ఇది ఏమిటంటే ఐరన్ పైరటీస్ FeS2. ఈ 5 గుర్తుపెట్టుకోవాలి. ఈ 5లో మొదటి 2 బాగా గుర్తుపెట్టుకోవాలి, టైట్. కాబట్టి క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అనమాట, మాగ్నసైట్ నుండి తయారు చేయబడే లోహము ఏది అంటాడు. ఇప్పుడు మనం చెప్పొచ్చు మాగ్నసైట్. ఇక్కడేముంది మాగ్నటైట్ ఉంది. కాబట్టి సైట్ కొట్టేటోడవాడు మెగ్నీషియం గాడు, అంతే. టైట్ ఉండేటోడవాడు ఐరన్ గాడు. కాబట్టి మాగ్నసైట్ అన్నారు కాబట్టి మెగ్నీషియం. కాబట్టి ఇట్లా క్వశ్చన్ అడుగుతారు. ఈ క్రింది వానిలో ఐరన్ యొక్క ఖనిజము ఏ మాగ్నసైట్, బి మాగ్నటైట్. మాగ్నసైట్ అంటున్నాడు, మాగ్నటైట్ అంటున్నాడు. పైన లోహం ఏమి ఇచ్చిండు? ఐరన్. కాబట్టి ఐరన్ అన్నప్పుడు ఎట్లుంటుంది? గట్టిగా అంటే ఏం గుర్తు రావాలి?